ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బతికే ఉన్నారు. ఆయన మీద వస్తున్న రకరకాల ఫేక్ న్యూస్కు బెంజమిన్ నెతన్యాహు చెక్ పెట్టారు. ఒక్కసారి ఆయన వీడియో చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. מה שאלת אותי? ראש הממשלה אומרים ברשת שאתה בכלל מת? אני מת על קפה, אתה יודע מה? אני מת על העם שלי. איך הם מתנהגים, פנטסטי. אתה רוצה לספור את מספר אצבעות? אתה יכול להראות לנו? פה. פה. ראית? יפה מאוד. לחיים. ראש הממשלה מסר לאנשים שיוצאים ומתאווררים? לצאת להתאוורר, אבל ליד מרחב מוגן. והעמידה שלכם היא מדהימה, נותנת כוח לי, לממשלה, לצה"ל, למוסד. אנחנו עושים דברים שאני לא יכול לשתף ברגע זה, אבל עושים דברים מכים באיראן חזק מאוד, גם ביום הזה, גם בלבנון, ממשיכים. אתם אומרים לי להמשיך? אני אומר לכולכם, גם אתם תמשיכו. תמשיכו להישמע להוראות פיקוד העורף, כל הזמן, להישמע להוראות פיקוד העורף, וגם לראשי הערים, להיות תמיד ליד מרחב מוגן. אנחנו נקל ככל שהדבר ניתן. ותודה לך על הקפה, הוא מצוין. אני לא יודע לגבי הקלוריות, זה נראה לי מסוכן מאוד. చూశారు కదా షార్ట్ వీడియో. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారు అనే వార్తలు గత 3 రోజుల నుంచి చక్కర్లు కొట్టడం మొదలయ్యింది. మీలో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అన్ని ప్రధాన దినపత్రికలలో గత 2 రోజుల నుంచి ఒక వార్త, బెంజమిన్ నెతన్యాహు మరణించారు అని. ఆ వార్తలను ఆయన ఖండించారు. కాఫీ షాపులో కాఫీ తాగుతూ చాలా సరదాగా తన వార్తల మీద వచ్చిన విషయాల మీద సెటైర్ చేస్తూ ఫన్నీగా స్పందించారు. ఈ వీడియోలో నెతన్యాహు గారు ఆ కాఫీ షాపులో కాఫీ ఆర్డర్ ఇస్తూ మనకు కనిపించారు. ఆ వెనకే ఉన్న వ్యక్తి నెతన్యాహు గారిని అడుగుతూ ఉన్నారు, సార్ మీరు చచ్చిపోయారంట కదా, మీరేదో వీడియో రిలీజ్ చేశారు మొన్న మధ్య, ఆ వీడియోలో మీకు 6 వేళ్ళు కనిపించాయి అన్నారు, అదేదో ఏఐ వీడియో అన్నారు, మీరు అసలు పైకి పోయారన్నారు, ఇంతకు మీరు బతికే ఉన్నారా లేదా టైప్లో ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి అడిగాడు. అంటే ఇంటర్నెట్లో మీరు చచ్చిపోయారు అని చెప్పి వార్తలు వచ్చాయి సార్ అని. నెతన్యాహు చాలా కామెడీగా హిబ్రూ భాషలో ఆయన స్పందిస్తూ, ఏంటి అలా అంటున్నారా, నేను చచ్చిపోయాను అంటున్నారా, అవునా చచ్చిపోతున్నాను, ఇదిగో కాఫీ కోసం పడి చచ్చిపోతున్నాను అని పదం చాలా హాస్యంగా ప్రయోగించారు. నిజానికి హిబ్రూ భాషలో మెట్ అనే పదానికి లవ్ అనే మీనింగ్ ఉంది, డెడ్ అనే మీనింగ్ ఉంది. అంటే మెట్ అనే పదానికి హిబ్రూ భాషలో ప్రేమ, ప్రేమిస్తున్నాను ఆ అర్థం ఉంది, చావు, చచ్చిపోతున్నాను, పడి చచ్చిపోతున్నాను, ఇలాంటి అర్థాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకని ఎస్ నేను కాఫీ కోసం పడి చచ్చిపోతున్నాను అన్న మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుతూ తన వేళ్ళు కూడా చూపించారు. ఇదిగో చెక్ చేసుకోండి అంటే తన చెయ్యి ఎత్తి మరీ చూపించాడు. నా వేళ్ళు చెక్ చేసుకోండి, నా చేతికి 5 వేళ్ళు ఉన్నాయా లేదా ఒక్కొక్క చేతికి చెక్ చేసుకోండి స్పష్టంగా అని చూపిస్తూ ఎస్. ఇంకా ఏమన్నారంటే, నేను నా దేశాన్ని చచ్చేంతగా ప్రేమిస్తాను, నేను నా ప్రజలను చచ్చేంతగా ప్రేమిస్తాను అని మాట్లాడుతూ ఆ తర్వాత చివరగా చాలా సరదాగా చమత్కారంగా ఆ కాఫీ తాగుతూ టేస్ట్ చూసి థ్యాంక్స్ ఫర్ ది కాఫీ, ఇది అద్భుతంగా ఉంది, క్యాలరీలు ఎంత ఉన్నాయో తెలియదు ఈ కాఫీలో, ఇది మాత్రం నాకు చాలా డేంజరస్గా అనిపిస్తోంది అన్నారు. అంటే జోక్ కాఫీలో ఉండే క్యాలరీల గురించి అన్నమాట. సో అంత సరదాగా నెతన్యాహు గారు ఆ వీడియో విడుదల చేయడం వెనక అద్భుతమైన వ్యూహం ఉంది. ఏంటో తెలుసా, బీభత్స భయానకమైన యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ నేనేమి నిరాశలో లేను, భయంలో లేను, బాధలో లేను, కృంగిపోవడం లేదు, ఫుల్ ఎగ్జైటింగ్గా చాలా హ్యాపీగా కాఫీ తాగుతూ సరదాగా ఉన్నాను, బతికే ఉన్నాను. ఏంటి నా మీద ఇంటర్నెట్లో జోకులు కూడా వేసుకుంటున్నారా నేను పోయానని? అంత సీన్ లేదు, నేను నా దేశాన్ని ప్రేమిస్తాను, ప్రజలను ప్రేమిస్తాను అని చాలా లైటర్ వెయిన్లో ఆయన మాట్లాడారు. ఇదంతా కూడా అండి వార్ స్ట్రాటజీలో, మోడ్రన్ వార్ స్ట్రాటజీలో ఒక భాగం. నాకు శ్రీకృష్ణదేవరాయల వారు, తెనాలి రామకృష్ణుడికి సంబంధించి ఒక హాస్య కథ గుర్తొస్తుంది, చెప్తాను ఇదే వీడియోలో, అది కూడా చెప్తాను. అయితే ఎందుకు ఇట్లా నెతన్యాహు గారి గురించి కొన్ని వార్తలు వచ్చాయి గత 2 రోజుల్లో అంటే, యుద్ధం జరుగుతున్న సమయంలో ఫస్ట్ చచ్చిపోయేది సత్యమే అని ఒక ఫేమస్ సేయింగ్ ఉంది. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఒక స్పీచ్లో ఆయన మాట్లాడారు, నాకు ఆయన పేరు గుర్తు రావట్లేదు సడన్గా, అది బాగా ఫేమస్ అన్నమాట. యుద్ధంలో మొదటగా చచ్చేది సత్యమే అని. అంటే 2 వైపులా అబద్ధాలు ప్రసారం చేస్తుంటారు, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. నెతన్యాహు చచ్చిపోయాడు అని చెప్పి ప్రచారం చేశారనుకోండి ఇరాన్కు చెందినటువంటి వాళ్ళు, రకరకాల వార్తా ఛానల్స్, తద్వారా ఇజ్రాయేలీ ప్రజల యొక్క మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది.
అంటే చాలామంది ఇజ్రాయేలీ ప్రజలు కానీ ఇంకా ఇజ్రాయెల్ను నమ్ముతూ వివిధ దేశాలలో ఉండేవాళ్ళు కానీ ఇజ్రాయెల్తో క్లోజ్గా ఉండేవాళ్ళు కానీ ఆయా దేశాలు అవన్నీ ఒక్కసారిగా ఉలిక్కి పడతాయి కదా. అంటే యుద్ధంలో కేవలం ఖమేనీ మాత్రమే కాదు, వితిన్ 1 వీక్ నెతన్యాహును కూడా లేపేశారు ఇరాన్ దళాలు అని చెప్పి ఒక్కసారిగా కలకలం అనేది రేగుతుంది. నెతన్యాహు కూడా మరణించాడా అని చెప్పి ఇజ్రాయేలీ ప్రజల యొక్క ధైర్యము సన్నగిల్లుతుంది. అందుకోసం అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయడం ప్రసారం చేయడం అది ఒకటైతే, రెండోది ఇంకోటి ఉంది. పక్కాగా నెతన్యాహు బయటికి వస్తాడు, నేను చావలేదు అని చెప్తాడు. మళ్ళీ ఏదో ఒక వీడియో రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వీడియో రిలీజ్ అవగానే నెతన్యాహు ఎక్కడున్నాడో కోఆర్డినేట్స్ కనుక్కోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే జరిగింది చూసారా, గత 2 రోజుల నుంచి ప్రచారం విస్తృతంగా చేశారు. ఆఖరకు మన తెలుగు దినపత్రికలలో కూడా ఏది ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో కూడా వార్తలు గత 2 రోజుల నుంచి నెతన్యాహు పోయాడంట, ఇదిగో ఫలానా ఇరాన్ వాడన్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీడియో చేసి వదిలారంట, నెతన్యాహుది నిజంగా బతికి లేడంట, ఆయనకు 6 వేళ్ళు ఉన్నాయంట వీడియోలో, ఈ టైపులో ఎవడెవడో ఏదో అంటే మన తెలుగు పేపర్లు కూడా రాస్తాయి. అంటే ఆ రేంజ్ ప్రచారం జరిగింది. సో దెబ్బకు నెక్స్ట్ నెతన్యాహు బయటకు వచ్చి నేను బతికే ఉన్నాను అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అదే చేశాడు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇరాన్ వాళ్ళు, హెజ్బుల్లా దళాలు వాళ్ళందరూ యాక్టివేట్ అయ్యి నెతన్యాహు ఎక్కడున్నాడో ఆ కోఆర్డినేట్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ నెతన్యాహును చంపే ప్రయత్నం చేస్తారు. చంపడానికి కావాల్సినటువంటి శక్తులన్నింటినీ తట్టి లేపే ప్రయత్నం చేస్తారు. అంటే మహాభారతంలో సైంధవుడిని చంపడానికి శ్రీకృష్ణుడు వాడినటువంటి టెక్నిక్ లాంటి టెక్నిక్ అనమాట. ఆ తర్వాత చాలామంది ఆ టెక్నిక్ను రకరకాల యుద్ధాలలో వాడుతూ ఉండడం మనం గమనించవచ్చు. సూర్యుడికి అడ్డం సుదర్శన చక్రం వేయగానే నేను బతికే ఉన్నానో అని చెప్పి లేస్తాడు సైంధవుడు. దెబ్బకు సుదర్శన చక్రాన్ని పక్కకు జరిపి శ్రీకృష్ణుడు ఇంకా చీకటి అవ్వలేదరా నాయనా అని చెప్పి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి సైంధవుడిని సరే చంపడము, ఆ తలను తీసుకెళ్లి ఎగరగొట్టడం అదంతా మళ్ళీ వేరే కథ. అంటే బయటకు రప్పించడానికి, కలుగులో ఉన్న వ్యక్తిని బయటకు రప్పించడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఇరాన్ వాళ్ళ యుద్ధ వ్యూహంలో భాగంగా చేశారు అని కూడా అనుకోవచ్చు. సో ఇదంతా వార్ స్ట్రాటజీ. కాకపోతే నెతన్యాహు ఆ కాఫీ షాప్లో ఆర్డర్ ఇస్తూ సరదాగా ఆయన మాట్లాడుతూ తన మీద వస్తున్న వదంతులపై క్లారిటీ ఇస్తూ ఆయన మాట్లాడడం ఇదంతా చూస్తే ఒక్కసారిగా ఇజ్రాయేలీ ప్రజలకు మనోధైర్యము స్థైర్యము పెరుగుతాయి. మరికొంతమంది నెతన్యాహు ఆయన భార్య పిల్లలతో కలిసి ఇజ్రాయెల్ దేశాన్ని వదిలేసి ఉండవచ్చు అని కూడా రాశారు. కావాలంటే నిన్నటి ఈనాడు దినపత్రిక చదవండి ఒకసారి, తెలుస్తుంది. అది కూడా రాశారు. అంత సీన్ లేదు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నా దేశంలోనే నేను ఉన్నాను, నా దేశంలో ఎక్కడ ఉండాలో నాకు తెలుసు, జాగ్రత్తగా నా దేశ ప్రజలను నా దేశాన్ని నేను కాపాడుకుంటాను అని చాలా క్యాజువల్గా చాలా ధైర్యంగా హాస్యస్ఫూరకంగా నెతన్యాహు మాట్లాడడం మనం చూడొచ్చు. ఒకసారి రాయలవారు కొంతమంది కవులతో కలిసి పరిమితమైన సైన్యంతో కలిసి ఏదో ఒక దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళారు. ఆ దేవాలయము ఒక పెద్ద కొండ మీద ఉంది. కొండ అంటే మంచి అరణ్యము అవన్నీ ఉన్నాయి, కొండ మీద దేవాలయం. అక్కడికి వెళ్ళి పూజాధికారులు నిర్వహించారు. ఒక పక్క వంటలు అవుతూ ఉన్నాయి. ఈ విషయము బహమనీ సుల్తాన్లకు తెలిసింది. తక్కువ మంది సైన్యంతో కృష్ణదేవరాయలు పలానా కొండ మీద ఉన్న దేవాలయానికి వెళ్ళాడు. సో మనందరం కలిసి ఇప్పుడు వెళ్ళి మూకుమ్మడిగా దాడి చేస్తే రాయలవారిని పట్టుకోవచ్చు లేదా చంపేయచ్చు అని చెప్పి అర్థమైంది బహమనీ సుల్తాన్లకు. వాళ్ళు ఒక 500 మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని కొండవైపుకు దూసుకొని వచ్చారు. ఇంకా కొండ కింద ఉన్నారు. నెక్స్ట్ వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎలా వెళ్ళాలి, ఏంటి స్ట్రాటజీస్, ఒకవేళ అటు నుంచి దిగుతారా, ఇటు నుంచి దిగితే ఎట్లా పట్టుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయము ఆ అరణ్యం మధ్యలో అక్కడక్కడ ఉన్న రాయలవారి వేగులు, గూఢచారులు చూసి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పైకి మోసుకొని వెళ్ళారు. ఇలా 500 మందితో వీళ్ళు వచ్చారు అనే విషయం చెప్పారు. ఇప్పుడు రాయలవారు అరే మన దగ్గర చాలా తక్కువ మంది సైన్యం ఉన్నారు, ఎలా యుద్ధం చేయాలి ఏంటి ఇవన్నీ అక్కడ తన మంత్రులతో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్పాడు, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదండి, అన్ని సందర్భాల్లో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేద్దాం. ఎలా చేయాలి, ఏం లేదు, అరటాకులు ఉన్నాయి కదా తీసుకోండి, అరటాకులన్నింటినీ అక్కడ పెట్టి వాటికి ఇప్పటివరకు వండినటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి కదా, కాస్త అన్నము, పులుసు, పప్పు, పచ్చడి ఒక్కొక్క అరటి ఆకుకు రాయడం మొదలుపెట్టారు. వాటన్నింటినీ కట్టగట్టి ఆ పైనుంచి కిందికి విసిరేశారు. ఈ లోపల బహుమనీ సుల్తాన్లలో ఒకడు, అరే మనం పైకి వెళ్లే లోపు అసలు ఎంతమంది ఉన్నారు పైన మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ అరటాకులు లెక్క పెడితే సరిపోతుంది అని చెప్పి అన్నాడు. కరెక్టే కదా అని చెప్పి అనుకున్నారు. ఒకే అరటాకులో అయితే ఇద్దరిద్దరు భోజనం చేయరు కదా, ఎంగిలి కదా. సో కిందికి వచ్చి పడిన ఎంగిలి అరటాకులను తీసుకొని లెక్క పెట్టడం మొదలెట్టారు. 250 అరటాకులు ఉన్నాయి. వామ్మో, ఏ 50 మందితోనో వెళ్ళారనుకున్నాం, 250 మంది ఉన్నారా పైన అని చెప్పి అనుకుంటూ డిస్కస్ చేస్తూ ఉంటే
మరో అరగంట తర్వాత మరొక మూట అరటాకులది వచ్చి పడింది. ఈసారి మళ్ళీ ఆ అరటాకులు తీసుకొని మళ్ళీ లెక్కెట్టారు. లెక్కెడితే ఈసారి ఇంకో 250 ఉన్నాయి. వారిని 500 మంది ఉన్నారా పైన? అయితే మనకు తప్పుడు సమాచారం వచ్చిందనమాట. కానీ మనం కూడా 500 ఉన్నాం కదా, వెళదామా వద్దా ఏం చేయాలి ఆలోచిస్తూ ఉంటే మరో అరగంట తర్వాత మరికొన్ని అరటాకులు, ఎంగిలి అరటాకులు మూట కట్టినవి మళ్ళీ అవి కూడా కింద పడ్డాయి. లెక్కెట్టారు, అవి మరో 250 ఉన్నాయి. ఇట్లా 2.5-3 గంటల్లో వీళ్ళకి ఏమర్థమైందంటే ఆ ఎంగిలి అరటాకుల ద్వారా పైన 1300 మంది దాకా ఉన్నారు అన్న విషయం అర్థమయ్యింది. వామ్మో, మనం 500 మంది, పైన 1300 మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఎదుర్కోవడం చాలా కష్టం, చాలా పకడ్బందీగా వచ్చారు వాళ్ళు, ఇప్పుడు కాదులే అని చెప్పి వెళ్ళిపోయారు. సో ఇది మనకు వినిపించే ఒక కథ. అంటే అన్ని సందర్భాలలో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, స్ట్రాటజీతో కొట్టడం అన్నమాట. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే నెతన్యాహు చాయ్ తాగుతూ సరదాగా కనిపించడం అనేది కేవలం పైన ఏదో యూట్యూబ్లో మీరు చూసే షార్ట్స్ లాగా, ఇన్స్టా రీల్స్ లాగా కనిపించవచ్చు, కానీ అది వార్ స్ట్రాటజీ కూడా అన్న విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఒక పక్క మేము ఇరాన్తో యుద్ధం చేస్తున్నాము, మరో పక్క మా ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా మీద యుద్ధం చేస్తూ ఉన్నాము. మా మీద వచ్చి మిసైల్స్ అవి ఇవి పడుతూ ఉన్నాయి. మా ఐరన్ డోమ్ అడ్డుకునేంత వరకు అడ్డుకుంటోంది, ఫైట్ చేస్తున్నాము. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మేమేమి పారిపోవట్లేదు, మేమేమి ఏదో వణికిపోతూ బీపీలు తెచ్చుకొని, హైపర్ టెన్షన్లు తెచ్చుకొని, యాంగ్జైటీలు తెచ్చుకొని మంచం కింద దాక్కోవట్లా. సరదాగా కాఫీ తాగుతూ మరీ ఆర్డర్లు వేస్తూ ఉన్నాను. ఎవడెవడిని ఎలా లేపేయాలో, ఏం చేయాలో, మా ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఇది ఒక వార్ స్ట్రాటజీ అండి, సైకలాజికల్ స్ట్రాటజీ. అంటే శత్రువు యొక్క సైకాలజీ మీద దెబ్బ కొట్టడం అనమాట. ఇది ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్నటువంటి వ్యూహం. అంటే తన మీద వచ్చినటువంటి వదంతుల మీద ఎంత చక్కగా వీడియోలో ఆన్సర్ ఇచ్చారో చూడండి. అయితే ఇంకోవైపు నెతన్యాహు ఎక్కడున్నా సరే వెంటాడి వెతికి అంతమొందిస్తాము అని ఇరాన్ మిలిటరీ కొన్ని గంటల క్రితమే, నిన్ననే ఆదివారం తేల్చి చెప్పింది. ఏమన్నారంటే చిన్నారులను పొట్టన పెట్టుకున్నారు, అంటే బాలికల పాఠశాల మీద దాడి చేశారు, అందువల్ల ఇజ్రాయెల్ ప్రధానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వెతికి మరీ చంపుతాము అని చెప్పి ఇరాన్ మిలిటరీ మాట్లాడుతోంది. నిజానికండి దానికి కారణము అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారమే అన్నటువంటి ఒక చర్చ కూడా ఉంది. స్కూల్ మీద ఎందుకు వెళ్ళి మిసైల్స్ పడ్డాయి అంటే కోఆర్డినేట్స్ సరిగ్గా ఇవ్వలేదు. అమెరికా వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు కదా ఇరాన్ లోపల, గూఢచారులో ఎవరో హూఎవర్ ఇట్ ఈస్, ఇన్ఫర్మేషన్ సరిగ్గా పాస్ చేయలేదు, అందువల్ల జరిగిన తప్పు అన్నటువంటి చర్చ వస్తుంది. అయితే అమెరికా రక్షణ శాఖ మంత్రి కూడా దాని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా లేరు. దాని మీద మేము ఒక ప్రత్యేకమైన కమిటీ పెట్టాము, ఎందుకు అలా జరిగింది, ఇరాన్లో ఉండే బాలికల పాఠశాల మీద ఎందుకు మిసైల్స్ వెళ్ళి పడ్డాయి, అలా ఎందుకు జరిగింది అని తెలుసుకోవడం కోసం ఒక కమిటీ పెట్టాము అని చెప్పి అంతవరకు మాత్రం ఆయన ఆన్సర్ ఇచ్చారు. అంటే దాని పట్ల ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంది, కానీ దాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఎక్కువ దాని గురించి మాట్లాడారు అనుకోండి, యుద్ధంలో అమెరికా సైనికుల యొక్క మనోధైర్యము స్థైర్యము సన్నగిల్లుతాయి. సో ఇదంతా నడుస్తుందన్నమాట. అలాగే ఇంకోవైపు మీరు గమనిస్తే నెతన్యాహు రిలీజ్ చేసినటువంటి వీడియోతో పక్కాగా క్లారిటీ వచ్చి ఉంటుంది చాలామందికి. ఏఐలో 6 వేళ్ళు కనిపించాయి, 5 వేళ్ళు కనిపించాలి కదా, ఇట్లా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా బీబీ ఎక్కడా అని పెట్టారు. బీబీ అంటే ఎవరో కాదండి, నెతన్యాహుని బీబీ అంటారు. ఇప్పటికే అంటే నెతన్యాహు వీడియో పెట్టడం కంటే ముందే ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారు ఏమని, ఒరే 6 వేళ్ళు కాదురా నాయన 5 వేళ్లే. ఆ వేగంగా మీరు ఆ వేళ్ళు కదులుతూ ఉన్నప్పుడు ఒక భ్రాంతి, ఒక ఇల్యూజన్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది వీడియో క్యాప్చర్ చేసేటప్పుడు. దాన్ని మీరు ఏదో కొంచెం స్లోమోలోనో దేంట్లో పెట్టి ఇల్యూజన్ క్రియేట్ అవుతుంటే దాన్ని పట్టుకొని ఏ వీడియో ఇది అని చెప్పి మాట్లాడారు. ఆ వీడియోలో ఉన్నది నెతన్యాహువే, నెతన్యాహు మాట్లాడినటువంటి వీడియోనే అది. ఆయన బతికే ఉన్నారు, ఆయనకి ఏమీ కాలేదు. పనికిమాలిన ఊహాగానాలు చేయకండి, అవన్నీ ఫేక్ ఊహాగానాలు. రావాల్సినప్పుడు నెతన్యాహు గారు బయటకు వస్తారు, మాట్లాడతారు అని ఇజ్రాయెల్ ముందే ప్రకటించింది, నెతన్యాహు గారు బయటికి రావడం కంటే ముందే. సో ఎవరెవరైతే నెతన్యాహు ఇంతకుముందు మాట్లాడినటువంటి వీడియో, 4-5 రోజుల క్రితం మాట్లాడిన వీడియో ఏ వీడియో అని ఏ నెటిజన్లు అయితే అభివర్ణించారో అలాంటి వాళ్ళందరూ కూడా అడ్డగడ్డలైపోయారు. ఇప్పుడు నెతన్యాహు రిలీజ్ చేసిన లేటెస్ట్ ఈ కాఫీ వీడియో దెబ్బకు ఒక్కొక్కడికి కుబుసాలు కదిలిపోయాయి. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు అన్న విషయం క్లారిటీ వచ్చేసింది. అది విషయం. ధన్యవాదాలు.